నమస్కారం సిటీ న్యూస్కు స్వాగతం. ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు రావలసిన బకాయిలు చెల్లించకుండా వారిని గోసపుచ్చుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన చేపట్టి వారికి దక్కాల్సిన బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ తెలంగాణ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని ధర్నా చౌక్ వద్ద నిరాహార దీక్ష చేస్తున్న కామారెడ్డి శాసన సభ్యులు శ్రీ కాటిపల్లి వెంకట రమణ రెడ్డి గారు దివంగత శాసనసభ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు జయంతి సందర్భంగా జిల్లా యువజన మరియు క్రీడా శాఖ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్లో ఘనంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించిన అనంతరం మాట్లాడుతూ శాసనసభ సభాపతి పదవికి వన్నె తెచ్చిన మహనీయుడు దుద్దిళ్ల శ్రీపాదరావు అని అభివర్ణించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్గా పనిచేసిన ఆయన ప్రజాస్వామ్య విలువలను కాపాడడంలో విశిష్ట పాత్ర పోషించారని తెలిపారు. ప్రభుత్వం అధికారికంగా ఆయన జయంతిని నిర్వహించడం గౌరవకరమైన విషయమని పేర్కొన్నారు. దుద్దిళ్ల శ్రీపాదరావు మార్చి 2, 1935న జయశంకర్ భూపాలపల్లి జిల్లా ధన్వాడ గ్రామంలో జన్మించారు. స్వగ్రామంలో ప్రాథమిక విద్యను పూర్తి చేసి మంథనిలో ఉన్నత విద్యను అభ్యసించారు. అనంతరం హైదరాబాద్లో ఇంటర్మీడియట్ బి.ఎస్సి. ఆర్ట్స్, లా విద్యలను అభ్యసించారు. విద్యార్థి దశ నుంచే ప్రజా సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొని నాయకత్వ లక్షణాలను ప్రదర్శించారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన సీనియర్ రాజకీయ నాయకుడైన ఆయన ధన్వాడ గ్రామ సర్పంచ్గా పలుమార్లు సేవలందించారు. 1980లు మరియు 1990ల ప్రారంభంలో మంథని నియోజకవర్గం నుండి 3 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై ప్రజల విశ్వాసాన్ని పొందారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్గా బాధ్యతలు స్వీకరించి విశిష్ట సేవలందించారు. స్పీకర్గా ఆయన నిష్పాక్షికత, క్రమశిక్షణ, ప్రజాస్వామ్య విలువల పట్ల అంకితభావంతో సభా కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించారు. పార్టీలకు అతీతంగా గౌరవం పొందిన నాయకుడిగా గుర్తింపు పొందారు. సభ గౌరవాన్ని కాపాడుతూ ప్రజాస్వామ్య పరిరక్షణలో కీలక పాత్ర పోషించారు. గ్రామాభివృద్ధి, బలహీన వర్గాల సంక్షేమం, ప్రజల సమస్యల పరిష్కారంలో ఆయన కృషి విశేషమైనదని సరళత, సమగ్రత, నిబద్ధత ఆయన వ్యక్తిత్వ లక్షణాలుగా నిలిచాయన్నారు. 1999 ఏప్రిల్ 13న కరీంనగర్ జిల్లా అన్నారం గ్రామ సమీపంలో దుర్మరణం చెందారని, ఆయన సేవలు, ప్రజాస్వామ్య పరిరక్షణలో చూపిన అంకితభావం, ప్రజాసేవ పట్ల నిబద్ధత భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు విక్టర్, మధుమోహన్, ఆర్డీఓ వీణ, డివైఎస్ఓ వెంకటేశ్వర్లు, జడ్పీసీఏఓ చందర్, జిల్లా అధికారులు, టీజీఓ, టీఎన్జీఓల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. 2025 నుండి 26 రబీ వరి సేకరణకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. 2025 నుండి 26 రబీ సీజన్కు సంబంధించిన వరి సేకరణ కార్యాచరణ ప్రణాళికపై జిల్లా కలెక్టర్ సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సంబంధిత జిల్లా అధికారులు, రైస్ మిల్లుల యజమానులతో జిల్లా స్థాయిలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, పారదర్శకంగా, సమయపాలనతో కొనుగోలు ప్రక్రియ చేపట్టేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని అన్నారు. సాగు విస్తీర్ణం మరియు ఉత్పత్తి అంచనా జిల్లాలో ఈ రబీ సీజన్లో గణనీయమైన విస్తీర్ణంలో వరి సాగు చేయబడినట్లు వ్యవసాయ శాఖ ప్రాథమిక అంచనా వేసిందని, హెక్టారుకు సగటు దిగుబడి ఆధారంగా మొత్తం ఉత్పత్తి అంచనా ప్రకారం మార్కెట్ రాకపోకలు స్థానిక వినియోగం, విత్తన అవసరాలను మినహాయించి మిగిలిన వరి మార్కెట్కు రానుందని, వరి మార్కెట్లోకి మార్చి చివరి వారంలో వస్తుందని ఏప్రిల్ మొదటి వారంలో ప్రారంభించాలని పేర్కొన్నారు. కొనుగోళ్ల వివరాలు, అవసరమైన గన్నీ సంచులు, తేమ కొలిచే యంత్రాలు, హామీ ధర చెల్లింపుల కోసం సాంకేతిక సదుపాయాలు సిద్ధంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. ప్రతి కొనుగోలు కేంద్రంలో తాగునీరు, నీడ, పారిశుద్ధ్య సదుపాయాలు కల్పించాలని, కేంద్రాలలో వైద్య సిబ్బందిని నియమించి ఓఆర్ఎస్ ప్యాకెట్లు, మెడికల్ కిట్ అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. తేమ శాతం నిబంధనల ప్రకారం మాత్రమే కొనుగోలు చేపట్టాలని, రైతులకు చెల్లింపులు నిర్దిష్ట కాలపరిమితిలో వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేయాలని, రవాణా, నిల్వ సదుపాయాలు ముందస్తుగా సిద్ధం చేయాలన్నారు. ఈ సమీక్షలో అదనపు కలెక్టర్ విక్టర్, సివిల్ సప్లై అధికారి వెంకటేశ్వర్లు, డిఎం శ్రీకాంత్, వ్యవసాయ శాఖ అధికారి మోహన్ రెడ్డి, రైస్ మిల్లర్ల యజమానులు తదితరులు పాల్గొన్నారు.
ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, అదనపు కలెక్టర్ విక్టర్, ఆర్డీఓ వీణా, జడ్పీ సీఈఓ చందర్లతో కలసి అర్జీలను అర్జీదారుల నుండి స్వీకరించారు. ఈ సందర్భంగా 113 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. ఆయా శాఖలకు సంబంధించిన భూ సమస్యలు, పెన్షన్, ఇందిరమ్మ ఇళ్లు, తదితర వాటిపై అర్జీలు స్వీకరించడం జరిగిందని అన్నారు. సంబంధిత అధికారులు అర్జీదారుని సమస్యను క్లుప్తంగా పరిశీలించి పరిష్కరించాలని, తహసీల్దార్లు, సంబంధిత జిల్లా అధికారులు పెండింగ్లో ఉన్న దరఖాస్తులు త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. కామారెడ్డి జిల్లా పరిధిలో సైబర్ నేరాల బారిన పడి ఆర్థికంగా నష్టపోయిన బాధితులకు తక్షణ న్యాయం అందించేందుకు జిల్లా పోలీస్ యంత్రాంగం మరియు జిల్లా న్యాయ విభాగం సంయుక్తంగా కీలక చర్యలు చేపట్టాయి. కామారెడ్డి జిల్లా ఎస్పీ శ్రీ ఎం. రాజేష్ చంద్ర ఐపీఎస్ గారు మరియు గౌరవ జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ సిహెచ్. విఆర్ఆర్ వరప్రసాద్ గార్లు సైబర్ క్రైమ్ బాధితులకు ఉచిత ప్రభుత్వ న్యాయ సహాయం, లీగల్ ఎయిడ్ అందించాలని నిర్ణయించారు. సైబర్ నేరగాళ్ల బారిన పడి డబ్బు కోల్పోయిన బాధితులు, ఆ నగదును తిరిగి పొందేందుకు రిటర్న్ ఆఫ్ ప్రాపర్టీ ప్రక్రియలో భాగంగా సంబంధిత కోర్టులో పిటిషన్ దాఖలు చేయాల్సి ఉంటుంది. అయితే, ఆర్థికంగా వెనుకబడిన వారు లేదా ప్రైవేట్ న్యాయవాదులను సంప్రదించే స్థోమత లేని బాధితుల కోసం ప్రభుత్వం తరఫున ఉచితంగా లీగల్ ఎయిడ్ అడ్వకేట్ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చారు. బాధితులు ఎటువంటి ఖర్చు లేకుండా ప్రభుత్వ న్యాయవాది ద్వారా కోర్టులో పిటిషన్ దాఖలు చేసి, తమ సొమ్మును తిరిగి పొందే చట్టపరమైన ప్రక్రియను పూర్తి చేయవచ్చు. కావున, సైబర్ నేరాల వల్ల నగదు నష్టపోయి, ఆ మొత్తం బ్యాంక్ ఖాతాలలో ఫ్రీజ్ అయి ఉన్న బాధితులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా పోలీస్ శాఖ విజ్ఞప్తి చేస్తోంది. ఈ ప్రక్రియపై మరిన్ని వివరాల కోసం బాధితులు టోల్ ఫ్రీ నంబర్ 15100 లేదా తమ సమీప పోలీస్ స్టేషన్ను లేదా జిల్లా సైబర్ క్రైమ్ సెల్ను సంప్రదించవలసిందిగా కోరుచున్నాము. కామారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయంలో ఘనంగా శ్రీపాదరావు జయంతి వేడుకలు. ప్రజల సేవలో అంకితభావంతో పనిచేసి, ప్రజాస్వామ్య విలువలను కాపాడిన మహోన్నత నేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ శాసనసభ స్పీకర్ శ్రీ దుద్దిళ్ల శ్రీపాదరావు గారు ప్రతి ప్రజాప్రతినిధికి ప్రేరణనిచ్చే దీపస్తంభం అని కామారెడ్డి జిల్లా అదనపు ఎస్పీ శ్రీ కె. నరసింహారెడ్డి గారు కొనియాడారు. జిల్లా ఎస్పీ శ్రీ ఎం. రాజేష్ చంద్ర ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో శ్రీ దుద్దిళ్ల శ్రీపాదరావు గారి జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ గారు పోలీసు అధికారులు, సిబ్బందితో కలిసి శ్రీపాదరావు గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ గారు మాట్లాడుతూ, శ్రీపాదరావు గారు శాసనసభ్యుడిగా, సభాపతిగా ప్రజాస్వామ్య విలువలను కాపాడటంలో కీలక పాత్ర పోషించారు. సభను అత్యంత నిష్పక్షపాతంగా, గౌరవప్రదంగా నడిపి అటు అధికార పక్షానికి, ఇటు విపక్షానికి సమాన న్యాయం చేసిన గొప్ప నాయకుడిగా ఆయన చరిత్రలో నిలిచిపోయారు. శాసనసభ గౌరవం మరియు నియమావళి పటిష్టతకు ఆయన చేసిన సేవలు నేటి తరానికి ఆదర్శప్రాయం. ఈ నివాళి కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ సిఐ మధుసూదన్, రిజర్వ్ ఇన్స్పెక్టర్ బి. నవీన్, మరియు జిల్లా పోలీస్ కార్యాలయ సిబ్బంది పాల్గొని శ్రీపాదరావు గారి సేవలను స్మరించుకుంటూ నివాళులు అర్పించారు. ఈ రోజు కామారెడ్డి మార్కెట్లో పసిడి ధరలు 10 గ్రాముల బంగారం 1,71,000 వెండి 3,000 రూపాయలు. ఇంతటితో ఈనాటి వార్తలు సమాప్తం. తిరిగి మళ్ళీ మరుసటి వార్తల్లో కలుసుకుందాం.